ఈరోజు మన సమాజంలో ఒక పెద్ద ప్రశ్న, ఎందుకు చెడ్డ బుద్ధి కలవారు రోజు పూజలు వ్రతాలు చేస్తూ తిరుగుతారు, కానీ ఇంట్లో వాళ్ళను, బంధువులను, బయటి వారిని గౌరవించరు. వాళ్ళు చాడీలు చెప్తారు, హేళన చేస్తారు, ఇంకొందరిని మానసికంగా కుంగదీస్తారు. అప్పుడు ఇలాంటి వాళ్ళపై దేవుడు ఎలా వరాలు కురిపిస్తాడు? మంచివారికి ఎందుకు పరీక్షలు వస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక కథ చెప్తాను. ఒక మనిషి, ఒక దేవుడు, ఒక కర్మ, వాళ్ళ జీవితం మీకు ఒక రహస్యం చెప్తుంది. ధర్మం, అబద్ధం, కర్మ, 3 జీవితాల కథ. పూజలతో కాదు, మనసుతో మనిషి గొప్పవాడు. ఒక గ్రామంలో రాఘవ అనే వ్యక్తి ఉండేవాడు. బయటకు చూస్తే గొప్ప భక్తుడు. ఉదయం 4 గంటలకు లేచి పూజ, సోమవారం వ్రతం, శుక్రవారం దీపం, ప్రతి పండుగకు భారీగా కార్యక్రమాలు. కానీ ఇంట్లో భార్య సిగ్గుతో నిశ్శబ్దం, పిల్లలు భయంతో మాట మాట్లాడలేరు, బంధువులెవరూ అతని దగ్గరకు రారు. ఏదైనా చిన్న తప్పు చేస్తే నేను ఎవరో తెలుసా అని అహంకారం, ఇతరుల గురించి చాడీలు, అపవాదులు, బయటకి దేవుడు, ఇంట్లో రాక్షసుడు. అతను అనుకునేవాడు, నేను ఎంత పూజలు చేస్తానో దేవుడు నాకు తప్పకుండా వరాలిస్తాడు. కానీ దేవుడు పైనుంచి చూస్తూ నవ్వేవాడు. నీ పూజలు నాకు కాదు రాఘవ, నీ వ్రతాలు నాకు కాదు, మానసికవిత లేకుండా చేసిన పూజలు కేవలం శబ్దం మాత్రమే, ప్రార్థన కాదు అని అనేవాడు. మంచి వాళ్ళనెందుకు దేవుడు పరీక్షిస్తాడు? అదే గ్రామంలో అమృత్ అనే వ్యక్తి ఉండేవాడు. సాదా సీదావాడు, గుండె మాత్రం బంగారం. ఎవరికైనా సహాయం అంటే ఇది ముందే, ఎవరి కష్టం చూసినా కన్నీళ్ళే. అహంకారం, చాడీలు, ఇతరుల నొప్పి, ఇవన్నీ అతనికి దూరం. కానీ విచిత్రం ఏంటంటే అతనే ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనేవాడు. ఎందరో అతన్ని వాడేసుకునేవారు. ఇంట్లో కూడా కొంత సమస్యలు, ఆర్థికంగా కూడా కష్టమే. అతను ఒక్కసారైనా దేవుణ్ణి అడిగాడు, నేను ఎవరికీ చెడు చేయలేదు, అయితే ఇన్ని కష్టాలు ఎందుకు దేవుడా? ఒకరోజు రాత్రి కలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతడికి ఇలా చెప్పాడు, బిడ్డ, నీ మంచితనం, నీ నెమ్మదితనం కాదు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరీక్ష నీ ఆత్మను మరింత బలంగా చేస్తుంది. పరీక్షలు లేకుండా నువ్వు నీ శక్తి తెలుసుకోగలవా? విషయం తట్టుకోలేని కుండతో అమృతం నిలవదు. నీ హృదయం అమృతం, దాన్ని పరీక్షించడం తప్పనిసరి. అమృత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు, కానీ మనసు మాత్రం ఓదార్పు పొందింది. అలసిన మంచి వాళ్లకు దేవుడి న్యాయం నెమ్మదిగా వస్తుంది, కానీ తప్పదు. సమయం గడిచింది. అమృత్ చేసిన మంచితనం మట్టి పెట్టబడలేదు. తాను సహాయం చేసిన ఒక వ్యక్తి అతని జీవితానికే మార్పు తీసుకొని వచ్చాడు. అతనికి మంచి ఉద్యోగం ఏర్పడింది. ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి. సమాజంలో గౌరవం పెరిగింది. కానీ రాఘవేంటి? బయట అందరూ అతన్ని తప్పించుకున్నారు. అతని అహంకారం వల్ల అతనికి ఎవ్వరూ తోడులేరు. ఆయన పూజలు చేసి దేవుడు వరాలు ఇవ్వమని వేచి ఉన్నాడు. కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం ఒక్కటే, అహంకారంతో చేసిన పూజ నన్ను చేరదు, ప్రేమతో చేసిన చిన్న పని కూడా నాకు మహాపూజతో సమానం. చివరికి రాఘవ అనారోగ్యానికి గురయ్యాడు. అతన్ని చూసుకునే వాళ్ళే లేరు. అప్పుడు అతనికి అర్థమైంది, దేవుని వద్ద పూజలు కాదు, నడవడికే నిజమైన భక్తి అని. కర్మ ఒక పువ్వులా కనిపిస్తుంది, కానీ అది గడ్డ కట్టిన న్యాయం. చెడ్డ మనిషి ఎంత పూజలు చేసినా ఆ పూజలు అతనికి లెక్కలోకి రావు. దేవుడు పూజల రికార్డ్ ఏమీ తీసుకోడు, హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఇంకా చెప్పాలంటే కర్మ ఆలస్యంగా పనిచేస్తుంది, కానీ తప్పకుండా పనిచేస్తుంది. నీ మంచితనం వృధా కాదు, నీ కర్మ నీకు తిరిగి వస్తుంది. ఈ కథలో అమృత్ లాంటి మనుషులు చాలామంది ఉన్నారు. వారు ఏడుస్తారు కానీ వదిలిపెట్టరు, బాధపడతారు కానీ చెడు చేయరు, నొప్పి పొందుతారు కానీ నొప్పి ఇచ్చేవాళ్ళు కారు. అందుకే దేవుడు వాళ్ళను మరింత బలంగా చేస్తాడు. దేవుడు మంచివారిని శిక్షించడు, వారికి నిర్మాణం చేస్తాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా అనుకుంటే, ఎందుకు నా జీవితంలో ఇన్ని సమస్యలు, నేను మంచివాడినైనా ఎందుకు ఇన్ని కష్టాలు, చెడ్డవాళ్ళకి ఎందుకు అంతా బాగా జరుగుతుంది, ఒక్కసారి గుర్తుంచుకోండి, దేవుడు తక్షణ ఫలితం ఇవ్వడు. సరికొత్త సమయం వచ్చినప్పుడు మీరు ఆశించని విధంగా అదే దేవుడు మీ జీవితాన్ని వెలిగిస్తాడు. ఎప్పుడూ మంచివాడిగా ఉండండి. ఎవరినైనా మీ మంచితనంతో వాడుకున్నా మీరు వాడిపోకండి. పూజలు కాదు, మనస్సు ముఖ్యం. అది దేవునికి నిజమైన ఆరాధన.
ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడాలనుకుంటున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.